గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తుందండి పద్మనాభ మండలం విశాఖపట్నం జిల్లా. మాకు జగన్మోహన్ రెడ్డి 2017 సంవత్సరంలో అలంకార సెంటర్లో పాదయాత్ర టైంలో అన్న వస్తున్నారు, అన్న మీకు ఉంటారు తోడుగా, నేను రాగానే వచ్చిన 15 రోజుల్లో మీకు జీతం పెంచుతాను, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పిన మడం తిప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఉన్నారు. అదే ఆశతో గంపట ఆశతో 4.5 సంవత్సరాల నుండి మేము ఆయన ఇచ్చే హామీ ఎప్పుడు నెరవేరుతాయని ఉద్దేశంతో మేము ఎంతో దీనిగా ఉన్నామండి. చాలీచాలని వేతనాలతో ఎంతో కుటుంబాలు గడవలేక, పిల్లలు చదివించుకోలేక, పాలు రేట్లు, పప్పు రేట్లు, ఉప్పు రేట్లు అన్నీ పెరిగిపోయి ఉన్నాయి. ఈ రోజుల్లో కనీసం 10,000 రూపాయలు మాకు జీతం ఇప్పుడే ఇస్తూనే ఉన్నారండి. వస్తున్నానన్నా నేను పెంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనీసం మా వైపు చూడలేదు. మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కానీ మా వైపు ఎందుకో చూడట్లేదు. శీతకాన్ని వేసినట్టు వేస్తారండి, ఏం జరుగుతుందో తెలియలేదు. కానీ ఈరోజు గవర్నమెంట్కి అన్ని విధాలుగా మేమే ముందు నన్ను నడిపిస్తాను. రీసర్వే అన్నాడు, సమగ్ర భూరక్ష భూ సర్వే, జగనన్న రీసర్వే అన్నారు. సర్వేలో మేమే ముందు నడిపిస్తాను అండి. అదేవిధంగా ఎక్కడైనా భూమి ఆక్రమణ జరిగిపోయినా ఊర్లో చెప్పేది మేమేనండి. ప్రభుత్వానికి గవర్నమెంట్కి ఉద్యోగస్తులకి మధ్యన అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ కీలకమైన ఉద్యోగ పదవులు మేము చేస్తున్నా సరే మా విషయంలో మటుకు చేతకన్నేసి మమ్మల్ని పట్టించుకోలేని దీనిగా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా 4.5 ఏళ్ళు అవుతుంది కళ్ళు తెరిపించి ఈరోజు మా విషయాలు తెలంగాణ రాష్ట్రం వల్లే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న టైంలో 55,000 మంది తలయారులుగా ఉన్న మేము ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత 25,000 మంది తలయారులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామండి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనూ పే స్కేల్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళందరినీ అర్హత వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇప్పించి వేరు డిపార్ట్మెంట్లో వేశారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు పెంచడమే లేదు, ఉన్న డిఎన్ కూడా రికవరీ చేశారండి. 2018లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన డిఎన్ కూడా ఈయన రికవరీ చేసి తీసుకున్నారండి. ఆ 10,000 రూపాయలు కడితే కానీ జీతాలు అయిన పరిస్థితి మా ఈరోజు తీసుకొచ్చారండి. బతుకు నడపలేని బానిసలుగా మేము ఈరోజు బతుకుతున్నామండి. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని ఇకనైనా మా సమస్యలపై స్పందించి ఇకనైనా సరే మా యొక్క కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పిస్తారని మరీ కోరుచున్నాం సార్. ఎంత సపోర్టెడ్గా భూ సర్వే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న భూ సర్వేలో ఎంత సపోర్టెడ్గా మీరు పనిచేస్తూ ఉన్నారు, ఎందుకు మీ వైపు చూడడం లేదు? ఇప్పుడు నిత్యావసరాలు పెరిగిపోయి ఉన్నాయి. ఒకవైపు ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, కరెంటు బిల్లులు కానీ అన్నీ అందరూ ఏదైతే నవరత్నాల పథకాల కింద పథకాలు పొందుతున్నారు, ఎవరైతే పొందుతున్నారో ఆ పొందుతున్న వాళ్ళకే మీరు కూడా డబ్బులు ఛార్జీలన్నీ భారం మోస్తున్నారు కదా, మీ వైపు ఎందుకు మీ హామీ నెరవేర్చలేదంటే? మరి అదే అర్థం కాదు సార్. గవర్నమెంట్కి దున్నపోత మీద వర్షం పడినట్టుగా ఉంది. మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు వీళ్ళేం చేస్తారో అన్నట్టుగా ఉందండి. ఈసారి మటుకు కంపల్సరిగా విజయవాడ అలంకార సెంటర్ను ముట్టడిస్తామండి. ఈరోజు అవసరమైతే ఎమ్మెల్యే ఇల్లులు కూడా ముట్టడించడానికి వెనకాడపోమండి. అంత పరిస్థితిలో ఉన్నామండి మేము. కనీస వేతనం కూడా ఇవ్వకపోతే ఎందుకని గవర్నమెంట్లోను ఎంత నిత్యావసర రేట్లు పెరిగిపోతాయి ప్రతిదానికి. జగనన్న సురక్ష అని అంటారు, అందులోనూ ఫస్ట్ పాల్గొనేది మేమే. జగనన్న భూరక్ష అంటారు, అందులోనూ పాల్గొనేది మేమే. ఈ నవరత్నాలు అంటారు, ఆడదాం ఆంధ్ర అంటారు, అందులో పాల్గొనేది మేమే. కానీ ఇంత గవర్నమెంట్లో ప్రతి కీలకమైన సంక్షేమ పథకాల్లో కూడా పాల్గొన్నది మేమే. కానీ ఈరోజు మా వీఆర్ఏలు సంక్షేమ పథకాలు కూడా లేకుండా చేసేసిన గవర్నమెంట్ ఇదేనండి. మీకు సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయి? సంక్షేమ పథకాలు అమ్మఒడి అది కూడా ఇవ్వలేదండి. ఇచ్చిన 10,000 రూపాయలు మీకు ఎవరని చెప్పేస్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి పథకాలు రాలేదు. ఈ 10,000 రూపాయల జీతంతో మొత్తం అందరూ మీరు భారం భరించవలసి వస్తుంది సార్. ఈ విషయంలో గవర్నమెంట్ వారు స్పందించాలని మరి కోరుచున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈసారైనా సరే కనీసం ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం పెంచాలని ఆయన వినపరంగా కోరుచున్నామని. లేని ఎడల జనవరి 5వ తేదీన అలంకార సెంటర్ దగ్గర భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇంకా వంచిన ఎడల ఎమ్మెల్యే ఇల్లులు కూడా ముట్టడించడానికి ఎటువంటివి కూడా మేము నిలకడ చేయమండి. అందువల్ల ఈ విషయంపై ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి మాకు వీఆర్ఏలకి కనీస వేతనం కల్పించవలసిందిగా మా సంఘం తరఫున మరి కోరుచున్నాం సార్. మీరు ఒక వీఆర్ఓగా పనిచేస్తున్నారు, పద్మనాభంలో వీఆర్ఓగా పనిచేస్తున్నారు. వీఆర్ఏ పనిచేస్తున్నారు. మీరు 2017 నుంచి మీకు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని, పే స్కేల్ అమలు చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చాడు. ఇంతవరకు నెరవేరిందా? ఏం చెప్తారు సార్? సార్ నెరవేరలేదు సార్. అలంకార్ థియేటర్ దగ్గర మా ధర్నాకు వచ్చి 2017లో వచ్చి మాకు ఎక్కిన 15 రోజుల్లో మీకు పే స్కేల్ చేస్తాం, మీకు రెగ్యులర్ చేస్తాం, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి ఉన్నారు. అక్కడ ఇప్పుడు వరకు కూడా అమలు చేయలేదు సార్. ఇప్పుడు కూడా మమ్మల్ని కనికరించి మా సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం.
మా ప్రధానమైన డిమాండ్లు సార్. తెలంగాణ వాళ్ళే మాకు పే స్కేల్ ఇవ్వాలని, మరియు చదువుకున్న వాళ్ళే విఆర్ఓ అటెండర్ ప్రమోషన్లు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 చేయాలని మా ముఖ్యమైన డిమాండ్లు సార్. ఇప్పుడు మీ జీతాలు తక్కువ ఉన్నాయి, ధరలు పెరిగిపోయి ఉన్నాయి, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్? అలాగేనండి, అప్పులు చేసి తింటాను సార్. 10,000 ఇస్తాను. అప్పుడు డిఏ కూడా 500 ఇచ్చినవే మరలా తీసుకున్నారు. అది ముఖ్యమైన సమస్య ఇది కాదండి. అంచేతను మాకు డిఏ పెంచి మాకు పే స్కేల్ ఇవ్వాల్సిందిగా మనవి. ఉద్యోగ ఒత్తిడి ఎలా ఉంది సార్? ఉద్యోగం చాలా ఇదండి. రాత్రి పగలు కూడా మేమే భూ సర్వేలు కూడా పుస్తకాలు మోయడం కానీ, ఎక్కడ ఎవరైనా చనిపోయినా రాత్రి 10 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు అక్కడ కాపలా ఉండి ఎవరు భూ ఆక్రమణలు కానీ చేసినా మేమే కూడా అన్నీ చూస్తామండి. అంచేతను మాకు చాలా ఒత్తిడిగా ఉంది. కనుకరించి శ్రీరామ గారు ఇచ్చే 10,000 జీతానికి నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, మీ తిరిగేదానికి పెట్రోల్ కానీ కరెంట్ ఛార్జీలు కానీ ఇవన్నీ పెరిగిపోయినాయి కదా, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్? సార్ అప్పులు అవి చేసుకొని మెయింటైన్ చేస్తాను సార్. పిల్లల చదువులు కూడా లేదు, బియ్యం రేట్లు పెరిగినాయి, టమాటీ ఉల్లి అన్నీ నిత్యావసర ధరలు పెరిగినాయి. అప్పులు చేసి జీతం మాత్రం పెరగలేదు సార్. మా అందు దయించి సీఎం గారు 2017లో హామీ ఇచ్చారు కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు రోజు అడుగుతూనే ఉన్నారు కానీ మీ వైపు ఎందుకు చూడట్లేదంట? సేమ మరి అప్పుడు వరకు చిన్న ఉద్యోగస్తులు అని చూడలేదు. చిన్నవాళ్ళు చూస్తేనే సీఎం గారు పైకి వస్తారు. అంచేతను మా డిమాండ్లు తక్షణమే పరిష్కరించవలసిందిగా మనవి. ఈ డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రతి జిల్లా కేంద్రం దగ్గర మా యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఇది పరిష్కరించకపోతే జనవరి 5వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం ఉంది. అది పరిష్కరించకపోతే సమ్మెలోకి దిగుతామని హెచ్చరిస్తూ మా సమస్యలు పరిష్కరించవలసిందిగా మనవి.